నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. రాజకీయాలు ఎప్పటికప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ తో ఉండేటటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. మంచి ఎంటర్టైన్మెంట్ ని ఇస్తూనే ఉంటాయి. అయితే ఈసారి మరింత రణరంగంగా జరిగింది ఎలక్షన్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక రాబోతుంది ఎలక్షన్ రిజల్ట్ రాబోతుంది. రేపు జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అన్న విషయం మీద బోల్డ్ అంత బెట్టింగ్లు కూడా చాలా కొన్ని కోట్లలోనే జరుగుతున్నాయి. అసలు ఎట్లా వీళ్ళు ఒకవేళ తారుమారు అయితే గనక లైఫే మొత్తం రివర్స్ అయిపోతుంది కదా. మరి ఎట్లా ఏ ధైర్యం చూసుకొని బెట్టింగ్ పెడుతున్నారో ఏమో, వాళ్ళ అట్లనే ఉంటారేమో, మరేమో తెలియదు. బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బెట్టింగ్. కానీ గెలిచే విషయంలో అస్ట్రాలజీకి సంబంధించి ప్రెడిక్షన్స్ ఒకవేళ చూసుకుంటే కనుక పిఠాపురం అనే స్థానం ఏదైతే ఉందో డెఫినెట్ గా కాన్స్టిట్యుయెన్సీకి చాలా చాలా క్రేజ్ ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నాడు. ఒకటి మన వల్లభ దత్తాత్రేయ స్వామి వారు అక్కడ కొలువు తిరిగినటువంటి ప్రదేశం అయినప్పటికీ పవన్ కళ్యాణ్ పిఠాపురం అనేటువంటిది బాగా మారు మోగుతూ ఉన్నది. డెఫినెట్లీ అపోజిషన్ కూడా డెఫినెట్ గా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉండటము, పోటీ అయితే గట్టిగానే ఉంది. మరి ప్రొడిక్షన్ ఏంటండి, ఎవరు గెలుస్తారు పిఠాపురం స్థానానికి సంబంధించి అంటే ఏం చెప్తారు? తప్పకుండా అమ్మా, పిఠాపురము అనేటువంటి పేరు ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే వాస్తవానికి ఈ మాట నేను అనడానికి కాదు, స్వామివారు అక్కడ కొలుదిరినటువంటి స్థానము కనుక ఆ యొక్క పేరు అందరికీ ఎప్పటి నుండో తెలుసు. కానీ అయినప్పటికీ ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కనుక ఆ యొక్క పేరు పదే పదే అందరి నోట్లో నానుతుంది అక్కడ. అట్లా ఇప్పుడు వేములవాడ కావచ్చును, తిరుపతి కావచ్చును, లేదా మరొక ఇంకేదో క్షేత్రం కావచ్చును, ఓకే, అక్కడికి సచిన్ టెండూల్కర్ లేదా ఇంకా మరెవరో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, చిరంజీవి వెళితే ఆ క్రేజ్ వేరే ఉంటుంది కదా, ఒక్కరోజు అయితే హడావిడి వేరే ఉంటుంది. కనుక అదేవిధంగా వంగ గీత గారు కావచ్చును, యొక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చును, వీరి జాతక పరిశోధన, ఆమెది వచ్చేసి కన్య, వీరిది వచ్చేసి మకరం. మకరానికి పంచమ స్థానంలో ఈ యొక్క గురుగ్రహము మంచి రిజల్టే. 9వ స్థానంలో కన్యకు 9వ స్థానంలో గురువు మంచి రిజల్టే. ఇద్దరికి కూడా తగ్గ పరుంది కథ. అయితే ఇక్కడ మెయిన్ విషయం ఏమిటి అంటే వారి జాతక పరిశోధన, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, వీరి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా ఎప్పుడైతే 2007-8లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి సందర్భంలో ఈ యొక్క వంగ గీత గారు ఆ పిఆర్పి తరపున తను ఎమ్మెల్యేగా గెలిచింది. అప్పుడు తను గెలవడానికి తన దశ గురువులో రాహువు నడుస్తూ ఉంది. తనది వచ్చేసి కుంభలగ్నము, కుంభలగ్నము. ఆమెకు గురువు దశ నడిచింది. ఆ యొక్క గురువు దశలో భాగంగా గురువులో రాహువు వచ్చినప్పుడు, ఏది అంతర్దశ, గురువులో రాహువు వచ్చినప్పుడు తను గెలవడం జరిగింది. అయితే ఆ విధంగా 5 years తను సేవ చేసుకుంది. అటు పిమ్మట ఈ యొక్క మన 2019లోకి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడము, ఆ మధ్యలో కొన్ని రోజులు ఖాళీగా ఉండడము, ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడము, ఇప్పుడు తనకు శని దశ నడుస్తూ ఉన్నది. శనిలో రాహువు నడుస్తుంది. ప్రజెంట్గా కూడా చూస్తున్నట్టయితే శనిలో రాహు దశ నడుస్తున్నది. ఎగ్జాక్ట్లీ 2008-9 సందర్భాలలో చిరంజీవి గారు పిఆర్పి మన పార్టీ పెట్టినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి శని దశ నడుస్తున్నది. అప్పుడు అతనికి శనిలో రాహువు, ఇప్పుడు అదే దశ ఈవిడికి నడుస్తుందా? ఎట్ ద సేమ్ టైం నా అనలైజింగ్ ప్రకారంగా అప్పుడు ఏదైతే శనిలో రాహువు నడుస్తూ ఉందో పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఫెయిల్ అవ్వకుండా వచ్చాడు. ఇప్పుడు తనకు గురుదశ స్టార్ట్ అయింది, గురువులో రాహువు నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ యొక్క వంగ గీత గారికి శని దశ స్టార్ట్ అయింది, శనిలో రాహువు నడుస్తున్నాడు. రాహువు అంటేనే మనకు ఒక పొగ ఛాయాగ్రహము, ఉంది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించేటువంటి పరిస్థితి. ఇద్దరికి జనాలు వచ్చారు, ఎక్కడ క్యాంపెయిన్ చేసినా కూడా ఇద్దరికి కూడా తండోపతండాలుగా ఖచ్చితంగా కూడా జనాలు అయితే వచ్చారు, ప్రజలు వచ్చారు, చూశారు. కానీ ఇక్కడ గురువులో రాహువు ఈమెకు వచ్చినప్పుడు అక్కడ గెలిచింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా
గురువులో రాహు నడుస్తూ ఉంది, రాహుల గురువు తప్పకుండా గెలిచేటువంటి పరిస్థితి ఉంది. సింపుల్. ఈమెకు శనిలో రాహు నడుస్తూ ఉంది. ఎందుకు అంటే ఒకసారి యోగించినటువంటి గ్రహము మరొకసారి యోగించడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఆల్రెడీ యోగించింది ఈమెకు ఆ స్థానం కానీ ఆ సీట్ కానీ. కనుక తప్పకుండా ఇతను ఈ 10 ఏళ్ల నుండి కూడా ఏలినాటి శని, 8 ఏళ్ల నుండి కూడా ఏలినాటి శనిలోనే ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం ఏలినాటి శని 7.5 సంవత్సరాలు, 5.5 సంవత్సరాలు ఏలినాటి శనిలో ఉన్నాడు. కానీ 10 ఏళ్ల నుండి పార్టీని పట్టుకొని ఉన్నాడు. కనుక ఏదైతే ఈ యొక్క కష్టము తప్పకుండా ఈ యొక్క శని భగవానుడు ఇప్పుడు 3వ దశలో ఉన్నాడు మకరానికి. అంటే 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంది. తప్పకుండా 2.5 సంవత్సరాలలో మంచి పదవి కానీ మంచి స్థానంలో కానీ ఉంచేటువంటి పరిస్థితి ఉంది. కనుక నో డౌట్ 100కు 200% పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో జెండా ఎగరేస్తున్నాడు. అంతే. ఒకవేళ తారుమారైతే ఏం చేస్తారండి? కాదు అసలు అవ్వదా? కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ మళ్ళీ అడుగుతాను నేను. కాదు, తప్పకుండా. ఒకవేళ అయితే గనక నేను అడుగుతా మళ్ళీ. తప్పకుండా. ఓకే, ఫేస్ చేస్తాను. తప్పకుండా. రైట్, లెట్స్ సీ. జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. థాంక్యూ సార్. నమస్తే. మహాదేవ.